ఈ వర్షాలకు రైతన్న మొన్నటిదాకానేమో పొలాన్ని ఎట్లా వారించుకోవాలని చెప్పి బాధతోనుండే, ఇవాళనేమో ఉన్న పొలాన్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఆశతో చూస్తున్నాడు. మొన్నటిదాకా ఆకాశం నుంచి ఏమన్నా 4 చిరుకలు పడితే 4 గింజలు పడుతాయేమో అని చూస్తుండు. ఇప్పుడు 4 రాళ్ళు పడి ఉన్న పంట నష్టపోతున్నాడు. రైతు పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. నేను జిల్లా యంత్రాంగం ఇంతకుముందే కలెక్టర్ గారితో మాట్లాడాను. అయ్యా కలెక్టర్ గారు, మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రైతులను ఆదుకునేందుకు ఏ రకంగా చర్యలు తీసుకుంటారో, అలాగే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, నిన్ననే 3,04,000 కోట్ల బడ్జెట్ ఏదో బడ్జెట్ పెట్టినా అని చెప్పావు. ఈ 3,04,000 కోట్ల బడ్జెట్తోని ఎవరి కడుపు నిండుతుందో నాకు తెలియదు, కానీ 6 నెలలు కష్టపడి ఆ తల్లి ఏడుస్తుంటే, ఆ తల్లి ఇప్పుడు పట్టుకొని ఏడుస్తుంటే నిజంగా కూడా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఎండుకపోయి ఒక దిక్కేమో రైతు అట్లా గోస ఏడుస్తున్నాడు. ఏదో 4 గింజలు పండినాయి, ఈసారి పంట చేతికొచ్చింది, ఇంట్లో కడుపు నిండా అన్నం తిందాం అని ఆశతో చూసిన ఆ తల్లిని చూసినప్పుడు ఇలా పంట ఆమె వేసిన 3 ఎకరాలకు 3 ఎకరాలు నష్టపోతే ఆమె పడుతున్న బాధ నీ 3,04,000 కోట్ల బడ్జెట్ తీర్చదు. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదని పెద్దలు అంటారు, రైతేసిన రాజ్యం బాగుపడదంటారు. ఈ దరిపెల్లి సిరికొండ మండలంలో ప్రాంతంలో ఉన్న రైతు మొత్తం గత నెల రోజుల నుంచి పెళ్ళిళ్ళైనా ఏదైనా పోకుండా ఈయనే ఉంటున్నాడు. ఇక్కడ పక్కన గోవింద్ పొలం చూసి వచ్చినాం. పాపం ఆయన పంటకో చేతికొచ్చింది కోయాలి, కానీ ఇంట్లో చుట్టం తమ్ముడు ఇదైందని ఆడి కొయ్యొచ్చే లోపల ఇక్కడ పంట నష్టపోయారు. ఇగో ఇది ఇంకో 2 రోజుల కోద్దాం అనుకున్నాడు. ఇది పరిస్థితి. ఎదురుగా 8 రోజుల కోసే పరిస్థితి ఉంది తనది, సిద్ధాయిపేట తనది, రాజన్నది. అది పరిస్థితి అలానే ఉంది. అడగల మోహన్ రెడ్డి 6 ఎకరాలు వేస్తే 6 ఎకరాలకు 6 ఎకరాలు ఎండుకపోయిన పరిస్థితి ఉంది. ఇవాళ రైతు ఏడుస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రాజకీయాలకు వద్దు, ఎలక్షన్లో ఎవరు ఓటేసుకోవాలో వేటేసుకుంటారు, కానీ నష్టపోయిన రైతుని ఏ రకంగా కాపాడతారు? ముఖ్యంగా ఈ మీదున్న ఇందల్వాయి కానీ, ఇటు దరిపల్లి కానీ, అలాగే సిరికొండ కానీ, ఈ ప్రాంతాన్ని కరువు కింద ప్రకటించి, ఎందుకంటే 80% ఏమో ఎండుకపోయినాయి, మిగిలిన 20% ఏమో కొట్టుకపోయినాయి. ఈ ఘోరమైన పరిస్థితులు రైతున్నాడు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఇప్పుడు కూడా వెంటనే కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తాను, ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాం. రైతును ఆదుకునే విధంగా చర్యలు తీసుకోరు తప్ప కాలయాపన చేసే విధంగా కాదు. ఇది రాజకీయాల కోసం కాదు, ఇది రైతును కాపాడేందుకోసం. ఎందుకంటే ఆయన గిట్ల రేపొద్దున ఎండుకపోయింది, అటు 3 ఎకరాలు ఎండుకపోయింది, పండిన 3 ఎకరాలు కొట్టుకపోయింది అని బాధతోని బంద్ చేసిండు అనుకో, తిందామంటే తిండి ఉండదు. మనందరికీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా. కాబట్టి బీజేపీ తరఫున మరొక్కసారి డిమాండ్ చేస్తున్నా, బీజేపీ కన్నా ముందు ఈ ప్రాంత బిడ్డగా, ఒక రైతు బిడ్డగా ఆ తల్లి ఆవేదన, తల్లి రోదన చూసిన తర్వాత ఆవేదనతో చెప్తున్నాను, రైతును ఆదుకునేందుకు ముందు రండి. రైతుని ఏ విధంగా కాపాడదాం? ఇలా దగ్గర దగ్గర 100 ఎకరాలు ఈ వాడి మద్దుల తాండ దాటిన తర్వాత సీతాయిపేట పోయే రోడ్ల నుంచి అటు వాడి పెట్రోల్ పంప్ కాడికేంచి, ఆ వన్నాజిపేట కాడికేంచి అటు సీతాయిపేట, తాండా, మళ్ళీ కొండూరు, ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా రైతులు దెబ్బతిన్నారు. వాళ్ళని ఆదుకునేందుకు ఒకటే కాదు, మామిడి చెట్లు పాపం గుట్టలలో పెట్టుకొని ఏడన్నా ఇది ఉన్న దాంట్లో ఆ తెనుగు ముదిరాజు బిడ్డలు ఆ మామిడి చెట్లు మొత్తం పోయినాయని బాధపడుతున్నారు. ఇలా ఒకటి కాదు, అన్ని రకాలుగా నష్టపోయిన రైతు. కాబట్టి